ఈ పొన్నగంటి ఆకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. పొన్నగంటి ఆకు చపాతీకి కావలసిన పదార్థాలు: పొన్నగంటి ఆకు కొద్దిగా కడిగి పెట్టుకున్నాను, ఇంచి అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు 4. ఇప్పుడు పొన్నగంటి ఆకుని మిక్సీ జార్లో వేసుకొని అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇలాగ మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఇలా ఉండాలి. మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. సరిపోయినంత గోధుమ పిండి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇదే వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. కలిపాం కదా, మూత ఇలా కలుపుకున్న ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పొన్నగంటి ఆకు చపాతీ చాలా టేస్టీగా ఉంటుందండి. మన పిల్లలు, పెద్దవారు ఇలా ఇష్టం చపాతీలాగా చేసుకోవాలి. ఇలా మనం పలుచగా కూడా చేసుకోవచ్చు. ఇలా చపాతీలన్నీ చేసుకోవాలి. ఒకవైపు కాలింది కదా, రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా ఇలా బబుల్స్ బాగా పొంగుతూ వస్తాయి. పొన్నగంటి ఆకు చపాతీలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. 2 వైపులా ఇలా నెయ్యి బ్రష్తో నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి. ఇలా చపాతీలన్నీ మొత్తం కాల్చుకోవాలి.